మన దేశ ప్రజలను ఎందరినో ఉగ్రవాద వ్యూహం నుంచి, ఉగ్రవాద కుట్ర నుంచి కాపాడిన మన తెలుగు తేజము ఐపీఎస్ సందీప్ చక్రవర్తి గారి గురించి, ఆయన ఎలా ఉగ్రవాద కుట్రను తిప్పికొట్టడానికి సహాయం చేశాడు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. డాక్టర్ సందీప్ చక్రవర్తి గారు కర్నూలు డిస్టిక్ లో జన్మించారు. ఈయన ఎంబీబీఎస్ చేసి డాక్టర్ వృత్తిలో కొంతకాలం దేశ ప్రజలకు సేవ చేసిన తర్వాత ఐపీఎస్ కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన డాక్టర్ అవడంతో పరిశోధనాత్మక ఆలోచనల కారణంగా లభించిన ఒక చిన్న సంకేతం ఆధారంగా ఎంతో భయంకరమైన ఉగ్రవాద కుట్రను పసిగట్టి కొన్ని లక్షల మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడగలిగాడు. శ్రీనగర్, నౌగాం ప్రాంతంలో జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కొన్ని పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. పోస్టర్ లో ఉండే ఒక చిన్న సంకేతం ఆధారంగా ఉగ్రవాద కుట్రను అంచనా వేసి జమ్మూ కాశ్మీర్ పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. ఆ పోస్టర్లను స్థానిక ప్రజలు ఉద్యోగాల కోసం వేసిన పోస్టర్లు అనుకొని వదిలివేయడం జరిగింది. కానీ సందీప్ చక్రవర్తి గారు ఆ పోస్టర్ లో అందిన ఒక చిన్న సంకేతాన్ని పరిశీలించి కాశ్మీర్ నుంచి హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు కూడా ఉగ్రవాద మాడ్యూల్ గా మారినట్లు అత్యంత భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రవాద పోస్టర్లను రాత్రిపూట రహస్యంగా గోడలపై అంటించడం జరిగింది. ఈ పోస్టర్ల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలను భయపెట్టడము, ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఛాలెంజ్ విసరడం, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే ఫలితాలు అతి తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడానికి, అలాగే మన ఉద్యమానికి మద్దతు ఇవ్వండి, ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ పొందమని యువతను ఆకర్షించడానికి, మన జాతి కోసం ఈ ధర్మయుద్ధంలో చేరమని, అలాగే భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి, పోలీసుల స్పందనను పసిగట్టడానికి ఇలాంటి పోస్టర్లను ఉగ్రవాదులు ఉపయోగించడం జరుగుతుంది. కానీ డబ్బుల పంపకం, ఆయుధాలు, బాంబులు, ప్లానింగ్ ఇలాంటి విషయాలను మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఇలా ఎందరో మన దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన ఐపీఎస్ సందీప్ చక్రవర్తి గారికి కామెంట్ లో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని తెలియజేయండి.